1200 ఫోన్లు ట్యాప్ చేశాం. ఎన్ని? 1200. వాళ్ళ మాటలు రహస్యంగా విన్నాం. డిసెంబర్ 4వ తేదీన ఎస్ఐబిలోని ఆధారాలను 45 నిమిషాల్లో ధ్వంసం చేశాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు వాంగ్మూలం. తానొక్కడినే 8 ఫోన్ నెంబర్లు వినియోగించినట్టుగా వెల్లడి. ఆయన ఒక్కడే, ప్రణీత్ రావు అనే ఒక్కడే 8 ఫోన్ నెంబర్లు వాడిండట. ఎవరి ప్రణీత్ రావు అంటే ఈయన కింద ఇంకొక 30 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మెజారిటీ ఒకటే సామాజిక వర్గానికి, కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఈ 30 మందితోని ప్రణీత్ రావు ఏం చేస్తారంటే ఫోన్లు ట్యాప్ చేయిస్తాడు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కేసీఆర్ టు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ఫలానా నెంబర్ని ట్యాప్ చేయాలి, ఫలానా వాళ్ళని మనం ఎట్లా ఏం చేయాలన్నది కేసీఆర్ ఆర్డర్ ఇస్తాడు. ఆర్డర్ ఇవ్వగానే ప్రభాకర్ రావు ఏం చేస్తాడు? రాధాకిషన్ రావుకి చెప్తాడు. ఒక్కొక్కసారి డైరెక్ట్ రాధాకిషన్ రావుకే కేసీఆర్ చెప్తాడు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుపోయి ప్రణీత్ రావుకి చెప్తారు. ప్రణీత్ రావు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి ఒక ఫలానా కారు ఇటు పోతుంది, అందులో పైసలు ఉన్నాయి, పట్టుకోవాలి. అప్పుడు ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? రాధాకిషన్ రావు ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? డీసీపీగా ఉండి ఒక టీంని డిప్యూట్ చేస్తాడు. ఒక టీంని డిప్యూట్ చేసి ఒక ఫలానా కారు అటు పోతుంది, దాని మీద అటాక్ చేయండి అని. దాంట్లో తిరుపతి అన్న వీళ్ళంతా ఉన్నారు కదా, మిగతా వాళ్ళంతా. సో ఈ బ్యాచ్ ఉన్నది. సో ఇట్లా ఈ ప్రణీత్ రావు అనేటోడు ఒక 30 మంది టీంతోని ఫోన్లు ట్యాప్ చేయించే పని మొత్తం ఈయనకే అప్పగించారు. సో ఎవరు ఆర్డర్ ఇచ్చినా, ఎవరు చేసినా అల్టిమేట్గా ప్రణీత్ రావు దగ్గరికి రావాల్సిందే. ఇప్పుడు కేటీఆర్కి హరీష్ రావు మీద కోపం ఉండి హరీష్ రావు వాళ్ళది ఇంట్లో వాళ్ళది, లేకపోతే హరీష్ రావుది ట్యాప్ చేయాలన్నా ప్రణీత్ రావుకి చెప్పాలి. హరీష్ రావుకి ఎవరి మీద కోపం ఉండి ఏమైనా చేయాలంటే ఆయనకు సంబంధించిన వ్యక్తి, ఐ న్యూస్కి సంబంధించిన ఆయన శ్రవణ్ రావు, ప్రణీత్ రావుకు చెప్పి వ్యవహారం నడిపించుకోవాలి. కేసీఆర్కి వీళ్ళిద్దరు ఎడిపోతారో తెలుసుకోవాలనుకుంటే అదే పని చేయాలి. ఇక పోలీసులు అమ్మ వీళ్ళే చేసుకుంటారా, మాకు సొంత పనులు మాకు లేవా, వాడిని విని బెదిరించి మేము పైసలు తీసుకోవచ్చు కదా అని చెప్పి మళ్ళీ ప్రణీత్ రావుకే చెప్పి ఫోన్లు ట్యాప్ చేయించాలా. సో అందరూ ప్రణీత్ రావుకే చెప్పి ఈ ఫోన్స్ అన్ని ట్యాప్ చేయించుకునే వాళ్ళు అనమాట. సో ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోడు. అట్లా 1200 ఫోన్లు ట్యాప్ చేసిండట. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబిలో ఆధారాలను నిందితులు 45 నిమిషాల్లో ధ్వంసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంటే ఆ అన్ని హార్డ్ డిస్క్లో సేవ్ అయిన తర్వాత, ట్యాప్ చేసి అన్ని సేవ్ అయిన తర్వాత మరి వాటిని అట్లే ఉంచొద్దు కదా, మళ్ళీ వీళ్ళ మీదకి వస్తుంది కదా. అవి తీసి కొత్త హార్డ్ డిస్క్లను పెట్టిరు, ఆ ప్లేస్లో రీప్లేస్ చేసిరు. ఆ 45 నిమిషాల్లోనే మొత్తం కట్టరతో కట్ చేసి పడేసిరట. తీసుకుపోయి మూసి నదిలో ఎత్తేసి వచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే, అంటే గత డిసెంబర్ 4వ తేదీన రాత్రి 7:30 నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు ఎస్ఐబిలోని కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను కట్టర్లతో కట్ చేసినట్టుగా వెల్లడైంది. ఈ మేరకు ఆధారాల ధ్వంసం కేసులో కీలక నిందితుడు సస్పెండ్ అయిన సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావు పోలీసులకు వెల్లడించారు. న్యాయస్థానానికి సమర్పించిన అతడి నేరాంగీకార వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో వివరాల ప్రకారం ఎన్నికలు జరిగిన గత ఏడాది నవంబర్ 30వ తేదీన ఫోన్ ట్యాపింగ్ నిలిపేశాం. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం ట్యాపింగ్ కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలను, డాక్యుమెంట్లను ధ్వంసం చేయాలని ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో డిసెంబర్ 4వ తేదీన ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కార్యాలయం నుంచి వెళ్లిపోయే ముందు ఆధారాల్ని చెరిపేయాలని ఆయన ఆదేశించడంతో కంప్యూటర్లు, సర్వర్లలోని ఆధారాల్ని ధ్వంసం చేయడంపై దృష్టి సారించాం. అదే రోజు రాత్రి సీసీటీవీ కెమెరాలు ఆపేయాలని ఆర్ఎస్ఐ అనిల్ కుమార్ కు సూచించాను. అందుకు ఆయన తొలుత నిరాకరించారు. ఎవరు? ఆ ఎస్ఐ. ఈ విషయాన్ని ప్రభాకర్ రావుకు చెప్పిండట. దీంతో తన ఆదేశాలు అమలు చేయాలని ప్రభాకర్ రావు చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు అనిల్ కుమార్ రాత్రి 7:30 గంటల సమయంలో సీసీ కెమెరాలు ఆపేశాడు. అనంతరం కంప్యూటర్ సిస్టమ్స్, సర్వర్లకు సంబంధించిన 50 హార్డ్ డిస్క్లను ఆర్ఎస్ఐ హరికృష్ణ తొలగించారు. అదే సమయంలో కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ నుంచి శ్రీనివాస్, అనంతలతో పాటు మరో వ్యక్తి ఎస్ఐబికి వచ్చి కొత్త సర్వర్లను, హార్డ్ డిస్క్లను ఇచ్చారు. వీటిని పాత వాటి స్థానంలో అమర్చాం. పాత వాటిని హెడ్ కానిస్టేబుల్ కృష్ణ ఎలక్ట్రిక్ కట్టర్తో కట్ చేసిండట. అనంతరం ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను బయటపడేశాం. నా సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ను ఫార్మాట్ చేశా. పెన్ డ్రైవ్లను కూడా పారేశా. అదే నెల 13వ తేదీన ప్రభుత్వం నన్ను ఎస్ఐబి నుంచి రిలీవ్ చేసి డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేసింది. అనంతరం సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీగా బదిలీ చేసింది అని తన వాంగ్మూలంలో ప్రణీత్ రావు పేర్కొన్నారు. 1000 నుంచి 1200 ప్రొఫైల్ రూపొందించాం. ఎస్ఐబిలో స్పెషల్ టాస్క్ల కోసం 2 చొప్పున ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలతో పాటుగా 3 కానిస్టేబుళ్లతో బృందం ఏర్పాటు చేశాం. కోదాడకు చెందిన గుండు వెంకటేశ్వరరావు మా సామాజిక వర్గానికే చెందిన ఇన్స్పెక్టర్ కావడంతో ప్రభాకర్ రావు సహకారంతో ఇంటెలిజెన్స్లోకి తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్లోని కైకలూరుకు చెందిన ఇన్స్పెక్టర్ బాలే రవికిరణ్ తన బాల్య స్నేహితుడు కావడంతో అతడిని కూడా తీసుకున్నాం.
ఇక్కడ మాత్రం ఆంధ్ర వాళ్ళ లెక్క రాదు మీకు. తెలంగాణ వాళ్ళ ఫోన్లు చేయడానికి ఆంధ్ర పోలీసులను కూడా వాడుకున్నారు కదా, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాదు. నమ్మకస్తులైన ఎస్ఐలు హనుమంతరావు, శ్రీనివాస్, ఏఎస్ఐలు బ్రహ్మచారి, మాధవరావు, హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, రఫీ, కానిస్టేబుల్ హరీష్, సందీప్, మధుకర్ రావులను మా బృందంలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. వీళ్ళంతా చిన్న వాళ్ళు పాపం. వాళ్ళకి ఆ ఉద్యోగం నడిస్తే ఆ రోజుకి జీతం వస్తే ఆ నెల ఆ కుటుంబం గడుస్తుంది. చిన్న ఎంప్లాయీస్, వీళ్ళదేముంది పాపం, అన్యాయంగా వీళ్ళని కూడా ఇరికిచ్చినట్టే కదా, ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ అయినట్టే కదా వీళ్ళు పాపం. కింది స్థాయి హోంగార్డులు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, వీళ్ళందరినీ. మా బ్యాచ్లో నాకొక్కడికే పదోన్నతి. నేను 2007లో ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరా. 2008 నవంబర్లో నల్గొండ జిల్లా మోత్కూరు ఠాణాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందిన. అధికార దుర్వినియోగం వ్యవహారంలో అప్పటి ఎస్పీ రాజేష్ కుమార్ నా పైన క్రమశిక్షణా చర్య తీసుకున్నాడు. అప్పటి నుంచే లంగవీడు. నల్గొండ ఎస్పీగా ప్రభాకర్ రావు వచ్చాక సామాజిక సమీకరణలో భాగంగా బీబీనగర్ ఎస్ఐగా అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనతో సంబంధాలు పెరిగాయి. 2016లో ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్లోకి వెళ్ళాక ఆయన్ని కలిసి నేను కూడా అక్కడే చేరా. మొదట్లో ఇంటెలిజెన్స్లో నాకు ఎలాంటి పని అప్పగించలే. తర్వాత ఎస్ఐబిలో పోస్టింగ్ ఇచ్చిన ఇంటెలిజెన్స్లోనే ప్రభాకర్ రావు సూచించిన పని చేసేవాణ్ణి. సీనియారిటీ ప్రాతిపదికన 2007 డిసెంబర్ 29న ఇన్స్పెక్టర్గా పదోన్నతి లభించింది. 2017లో ప్రభాకర్ రావు ఐజీగా పదోన్నతి పొంది ఎస్ఐబి చీఫ్ అయ్యాక నన్ను మళ్లీ ఎస్ఐబిలోకి తీసుకున్నారు. 2021లో నాకు డిఎస్పీగా యాక్సిలరేటెడ్ పదోన్నతి కల్పించాలని ప్రభాకర్ రావు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ అది తిరస్కరణకు గురైంది. 2022 డిసెంబర్లో ప్రభాకర్ రావు మరోసారి ప్రతిపాదించడంతో నాకు డిఎస్పీగా పదోన్నతి లభించింది. మా బ్యాచ్ మొత్తంలో డిఎస్పీగా పదోన్నతి పొందింది నేనొక్కడినే. అంటే ఎంత దుర్మార్గం అండి. ఈ టోటల్ 2007 బ్యాచ్లో డిఎస్పీగా పదోన్నతి పొందింది ఒక్కడే అట. ఎందుకు? ఒకటే కులం కాబట్టి. ఫస్ట్ తిరస్కరించింది. నాకు తెలిసి ఆ డీజీపీ ఎవరో ఒకరు వద్దని ఉంటారు. తర్వాత మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోయింటే మనోడా తీసుకోవాలనగానే మళ్ళా ఓకే చేసిరు. సో ఇట్లా 1200 ఫోన్లు ట్యాప్ చేసినట్టు చూడండి. ఇక దాన్ని ఎట్లా కట్ చేసిరు ఏంది అన్నది కూడా టోటల్ డీటెయిల్గా ఆయన తన వాంగ్మూలంలో పేర్కొనడం జరిగింది. ఇగో ఎస్ఐబి కార్యాలయంలోని మొదటి అంతస్తులో ప్రభాకర్ రావు ఛాంబర్ పక్కనే మాకు 2 గదులను కేటాయించిరట. అంతకుముందు ఎన్నడూ లేని స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఎస్ఓటి పేరుతో మమ్మల్ని పిలిచేవారు. హైదరాబాద్కు చెందిన కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సమకూర్చిన టూల్స్తో రాజకీయ నేతల ప్రొఫైళ్లను రూపొందించడం, బీఆర్ఎస్ ప్రత్యర్థులపై నిఘా ఉంచడం మా పని. 17 కంప్యూటర్లతో పాటు ఒక ల్యాప్టాప్, కొన్ని పెన్ డ్రైవ్లు తీసుకున్నాం. మాకు ప్రత్యేక ఇంటర్నెట్ లీజ్డ్ లైన్ ఉండేది. ప్రత్యేక మెయిల్ ఐడి, రిక్వెస్ట్ ఐడీల ద్వారా కాల్ డేటా రికార్డర్, సిడిఆర్, ఐఎంఈఐ లొకేషన్ల సమాచార సేకరణకు అనుమతి పొందేవాళ్ళం. 1000 నుంచి 1200 మంది ప్రొఫైళ్లు రూపొందించి వారి సంభాషణలను రహస్యంగా విన్నాం. నాకు ఎస్ఐబి నుంచి అధికారికంగా 3 ఫోన్ నెంబర్లు ఉండేవి. సొంతంగా మరో 5 నెంబర్లు వినియోగించా. చూడండి, ఇది కథా వ్యవహారం. ఎటుపోతున్నది అసలు? ఏం చేద్దాం? ఒక పొరపాటుని ఈసారి మళ్ళీ కేసీఆర్ గెలుచుంటే సిచ్యువేషన్ ఒక్కసారి ఊహించండి. ఈ 1200 ఫోన్లు కాస్త 12 లక్షల ఫోన్లని ట్యాప్ చేసేటోళ్ళు ఎన్ని ప్రాణాలు పోయేవో. అందుకే మనం అంటున్నాం ఏంటి, మరింత అరాచకం జరగకుండా, మరింత భయంకరమైనటువంటి విధ్వంసం జరగకుండా మనం ఆపగలిగినాం. మనం ఏదో అద్భుతాలు చేస్తారు కొత్తగా వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకేదేదో చేస్తారు, బంగారం చేస్తారు, డైమండ్ చేస్తారు, ఇంకేదో ఊహించలే. ఇంత భయంకరమైన విధ్వంసం నుంచి మనం రాష్ట్రాన్ని బయట పడేయగలిగినాం. జరిగిన నష్టాన్ని మనం పూడ్చలేకపోయినా భవిష్యత్తులో మరింత నష్టం జరగకుండా ఎంతో కొంత అడ్డుకట్ట వేయగలిగినామన్న ఒక సంతోషం మాత్రమే ఉన్నది. అసలు ఎంత భయంకరమైన నేరం ఇది, దేశ ద్రోహానికి సంబంధించిన విషయం ఇది. ఇళ్ళనట కేసీఆర్కి సంబంధమే లేదట. ఎవ్రీ డే ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డికి సంబంధం లేదంటే కూడా మనం ఎట్లా నమ్మాలి? ఆనాడు ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా ఎవరి కిందికి వస్తుంది? మహేందర్ రెడ్డి కిందికి వస్తుంది. సరే, మహేందర్ రెడ్డిని కాదని ప్రభాకర్ రావుని పక్కన పెట్టుకొని కేసీఆర్ పనులు చేయించుండొచ్చు, కానీ మరి డీజీపీగా ఆయన తన పదవీ కాలాన్ని మొత్తం పూర్తి చేసుకున్నాడు కదా. ఈ గవర్నమెంట్ కూడా ఆలోచించాల్సి ఉండే, అపాయింట్ చేసేటప్పుడు ఆలోచించాల్సి ఉండే. ఇప్పుడు రేపు పొద్దున సిబిఐకి కనుక కేసు వెళ్తే ఇప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు కోర్టులో పిల్లేయడమో ఇంకోటో చేస్తారు ఖచ్చితంగా. ఒకవేళ వెళ్ళే అవకాశం ఏముంటుంది, ఇంకా మరింత తీవ్ర రూపం దాలిస్తే ఈ కేసు
ఇంకా భయంకరమైన విషయాలు బయటకు వస్తే ఒకవేళ సిబిఐకి పోతే అక్కడున్న ఆయన డీజీపీని కూడా విచారించడానికి అవకాశం ఉండొచ్చు, ఆయనకు నోటీస్ ఇవ్వచ్చు. సో ఇది చాలా దారుణమైన అతి భయంకరమైన విషయం. ఇది దేశద్రోహానికి సంబంధించిన ఇలాంటి నాకు సంబంధమే లేదు. అసలు డీసీపీ రాధాకృష్ణ ఎవరో నాకు తెలియదు. మరి ఎవరు తెలుసా నీకు? నువ్వు నియమించిన వాళ్ళ గురించే నీకు తెలియదా? ప్రతిరోజు పొద్దున లేస్తే ఆ ప్రగతి భవన్లో ఉండే వాళ్ళ గురించే నీకు తెలియదు, పక్కనున్న పోలీస్ ఆఫీసర్ల గురించి. రేపు పొద్దున ప్రభాకర్ రావు కూడా ఎవడు అంటాడేమో